హాయ్ అండి అందరికీ. కట్ వర్క్‌కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అయితే వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్‌ని ఇక్కడ కరెక్ట్‌గా నెక్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా షేప్ వచ్చేలాగా చూసుకుంటూ నెమ్మదిగా తిప్పేసుకోవాలి. అయితే ఇది తిప్పేసేటప్పుడు మనము లైనింగ్ క్లాత్ అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ రెండు కూడా జాయిన్ చేసుకున్న తర్వాతే ఈ పైపింగ్ అనేది వేసేసుకోవాలండి. అయితే కట్ వర్క్ కాబట్టి ఇక్కడ మూల తిరిగే దగ్గర చిన్న చిన్నగా మనము సర్దేసుకుంటూ కుట్టుకుంటే సరిపోతుందండి. ఈజీగా మనకి పైపింగ్ అనేది వస్తుంది. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలి అని చెప్పేసి మన ఛానల్లో ఇంకొక వీడియో ఉందండి. ఆ వీడియో ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ నేమ్ కింద కూడా నేను లింక్ ఇస్తానండి, ఒకసారి ఆ వీడియో చూడండి. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా కుట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ మూలలు తిరిగే దగ్గర కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని కింది వైపునకి అనుకోండి. అంటే ఇక్కడ కట్ వర్క్ షేప్ వచ్చిన దగ్గర మనము థ్రెడ్ పైపింగ్ క్లాత్ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని కింది వైపునకు అనుకుంటే సరిపోతుందండి. షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనము క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదండి, బకరం అని కూడా అంటారు. క్యాన్వాస్ పేపర్ని ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ పైన మొత్తం అంటించేసుకోండి. అయితే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మాత్రం ఈ విధంగా క్యాన్వాస్ మొత్తంగా అంటేసుకోండి. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఇదంతా అవసరం లేదండి. నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా క్యాన్వాస్ పైన డ్రా చేసుకొని క్యాన్వాస్ పేపర్ అనేది కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అయితే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి డైరెక్ట్ నెక్ షేప్ అనేది కట్ చేసుకుంటే వాళ్ళకి క్లియర్గా అర్థం కాకపోవచ్చు. అందుకని చెప్పేసి ఈ విధంగా నేను మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి క్యాన్వాస్ అనేది మొత్తంగా అంటించేసి స్టిచ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి చిన్న చిన్న పిన్స్తో నేను అడ్జస్ట్ చేసేసానండి. అడ్జస్ట్ చేసి మనం ముందుగా వేసుకున్న కుట్టు అనేది ఉంటుంది కదా, థ్రెడ్ పైపింగ్ కోసం మనం వేసుకున్న కుట్టు పైనుంచి మళ్ళీ ఇంకొక కుట్టు వచ్చే విధంగా ఎగ్జాక్ట్గా చూసుకుంటూ కుట్టు వేసుకోండి. ఒకవేళ మనం కుట్టు అనేది సైడ్కి జరిగిపోయిందంటే మాత్రం మనం పైపింగ్ వేసేటప్పుడు పైపింగ్ అనేది నీట్గా రాదు. ఒక్కసారి ఆ విషయం గుర్తుంచుకొని ఇలా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకు కుట్టు ఏ విధంగా అయితే వేసామో క్లాత్ పైన అదే కుట్టు పైనుంచి మనము ఇంకో కుట్టు వచ్చే విధంగా కరెక్ట్గా చూసుకుంటూ కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పేసుకొని క్యాన్వాస్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం మూలలు తిరిగే దగ్గర కూడా ఎంత నీట్గా తిప్పుకోగలిగితే అంత నీట్గా వస్తుందండి మనకి నెక్ అనేది. ఇలా నెక్ మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ ఉంది కదండి, క్లాత్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోండి. అంటే పావించి వెడల్పుతో ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనము థ్రెడ్ పైపింగ్ కుట్టేటప్పుడు పావించి వెడల్పుతో కుట్టు వేసాం కదా, అదే పావించి వెడల్పు అలాగే ఉంచేసుకొని మిగిలిన క్లాత్ మొత్తం కూడా కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మూలలు కరెక్ట్గా తిరగడానికి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. చిన్న చిన్నగా ఇక్కడ టక్స్ అనేవి పెట్టేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది. అయితే టక్స్ పెట్టేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ మనం కుట్టు వేసిన దానిపైన పడకుండా చూసుకొని చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. టక్స్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఉల్టా సీదా కింద తీసేసుకోండి. అయితే ఈ క్యాన్వాస్ పేపర్ అనేది ఇంకో విధంగా కూడా వేయొచ్చు అండి. అది ఏ విధంగా అనేది నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే బిగినర్స్ కోసం ఈజీగా ఉంటుందని చెప్పేసి క్యాన్వాస్ అనేది ఇంత పెద్దగా అతికించేసి నేను స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. అయితే క్లియర్గా మనం వేయాలంటే మాత్రం క్యాన్వాస్ పేపర్ పర్చేసుకొని నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నెక్ షేప్ కట్ చేసుకొని డైరెక్ట్ బ్లౌజ్కి అటాచ్ చేస్తే సరిపోతుందండి. బిగినర్స్ కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా వేసేసాను. తర్వాత కుట్టు అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం పైపింగ్ పక్కనే పడేటట్టు వేసేసుకోండి.
కుట్టు వేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ పేపర్ అంటేసాం కదా, ఆ క్యాన్వాస్ పేపర్ అనేది ఇటు ఓపెన్ సైడ్ ఉందండి. అయితే దీన్ని క్లోజ్ చేయడానికి కొద్దిగా ఒక 1/2 ఇంచు వెడల్పుతో లోపలికి మడిచేసుకొని ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి.